హలో గైస్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్లో ఇదే నా ఫస్ట్ ట్రావెల్ బ్లాగ్. ఎలా వస్తుందో తెలీదు, బట్ ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను మాకు వైజాగ్కి టోటల్ బడ్జెట్ ఎంత అండ్ మేము వైజాగ్లో ఏ ప్లేసెస్ కవర్ చేసాము టోటల్ ఇన్ఫర్మేషన్ చెప్తా, సో దట్ నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 24th అక్టోబర్ నైట్ 9 o'clockకి హైదరాబాద్లో కర్మంఘాట్ నుండి స్టార్ట్ అయిపోయినాం. నాతో పాటు 3 ఫ్రెండ్స్ కూడా వచ్చారు. మేము 4 కలిసి క్రెటా కార్లో అయితే స్టార్ట్ అయిపోయినాం. మాకు కర్మంఘాట్ నుండి వైజాగ్కి 6-10 kilometers రేంజ్ అయితే చూపించింది అండ్ మ్యాక్సిమం హైవేనే ఉండే వైజాగ్ వరకు. సో మాకు జర్నీలో ఇబ్బంది అయితే లేకుండే. అండ్ మేము వెళ్ళిన రూట్ వచ్చేసి సూర్యాపేట్, కోదాడ, విజయవాడ బైపాస్, ఏలూరు, రాజమహేంద్రవరం, అన్నవరం, తుని, అలా వైజాగ్ అయితే వెళ్ళిపోయినాం. మార్నింగ్ 6:30కి మేము వైజాగ్ అయితే రీచ్ అయిపోయినాం. మాకు ఆల్మోస్ట్ 9.5 hours టైం అయితే పట్టింది. హాఫ్ అన్ అవర్ మేము మధ్యలో బ్రేక్ తీసుకున్నాము. సన్ రైజ్ చూద్దామని చెప్పి డైరెక్ట్ ఆర్కే బీచ్ అయితే వెళ్ళిపోయాం. మేమైతే వైజాగ్లో జగదాంబ జంక్షన్, సూర్యాబాగ్ రోడ్లో ఉన్న విజయ రెసిడెన్సీలో అయితే స్టే చేసినాం. ఆఫ్టర్నూన్ 1:30 అవుతుంది. మేమైతే లంచ్ కంప్లీట్ చేసుకొని కైలాసగిరి అయితే స్టార్ట్ అయినాం. మేము స్టే చేసే హోటల్ నుండి కైలాసగిరి 11 kilometers చూపించింది. ఈవినింగ్ 4:30 అవుతుంది. మేమైతే కైలాసగిరి కంప్లీట్ చేసుకొని యారడా బీచ్కి అయితే స్టార్ట్ అయినాం. కైలాసగిరి నుంచి యారడా బీచ్కి 36 kilometers ఉంది, కానీ టైం రేంజ్ 1.5 hour చూపిస్తుండే. సో మేమైతే స్టార్ట్ అయినాం. యాక్చువల్గా డాల్ఫిన్స్ నోస్ వ్యూ పాయింట్ చూద్దాం అనుకున్నాం, కానీ అది క్లోజింగ్ టైం 5:30 ఉండడం వల్ల మేము అది మిస్ అయినాం. అండ్ యారడా బీచ్ రూట్ వచ్చేసి చాలా నేరోగా ఉంది, మీరు చూస్తున్నారు కదా. మధ్యలో చాలా రోడ్ కన్స్ట్రక్షన్స్ కూడా ఉండే. సో మాకైతే కొద్దిగా ఇబ్బంది అయ్యిండే. ఫ్యూచర్లో వెళ్ళే వాళ్ళు జాగ్రత్త.